హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడ్ న్యూస్. టుడే ఫుడ్ న్యూస్లో మంచి హెల్దీ అండ్ రెసిపీ చూపిస్తానండి. యమ్మీ యమ్మీ టేస్టీ కస్టర్డ్ బిస్కెట్స్ అండి. చాలా బేకరీ స్టైల్లో ఉంటాయి. మనం మన ఇంట్లో వితౌట్ ఓవెన్ కుక్కర్లో చేసుకోవచ్చు. ముందుగా కుక్కర్ని విజిల్ రబ్బరు తీసేసి ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ చేసుకొని మనం కేక్ రెడీ చేసుకుందాం. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను చూడండి. ఇది గీ అండి, నెయ్యి ఒక కప్పు ఉండాలి. లేదు బటర్, ఈ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చు. ఇది కస్టర్డ్ పౌడర్ ఒక కప్పు, అండి. మన ఇష్టం, ఆప్షనల్, ఏ ఫ్లేవర్ అయినా తీసుకోవచ్చు. ఈనో, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ అవసరం లేకుండా ఈనో ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది. షుగర్ పౌడర్, మన స్వీట్కి సరిపడినంత షుగర్ పౌడర్ వేసుకోవాలి. లాస్ట్ అండ్ బట్ లీస్ట్ మైదా ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. కాకపోతే బిస్కెట్ స్ట్రక్చర్ రావాలి కాబట్టి, ఇది ఓన్లీ కార్న్ఫ్లోర్ పిండే కాబట్టి సో అందుకు మనం మైదా అనేది యాడ్ చేయాలి, లేకపోతే బిస్కెట్ షేప్ అవుట్ అవుతూ ఉంటాయి. ముందుగా బ్లెండర్ పెట్టుకొని ఇది రూమ్ టెంపరేచర్కి వచ్చినప్పుడు మనం బ్లెండ్ చేసుకోవాలి. నేను చూపిస్తాను, వీడియో అంతా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. ముందుగా బటర్ని రూమ్ టెంపరేచర్లోకి వచ్చినంత వరకు ఉంచి దాన్ని బ్లెండర్తో బ్లెండ్ చేసుకోవాలండి. మన దగ్గర బ్లెండర్ లేకపోతే విస్కర్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం కష్టపడితే కదండి చిన్న ఆరోగ్యం అనేది ఉంటుంది. అందుకే కొంచెం బ్లెండర్తో అయితే ఈజీగా అవుతుంది, విస్కర్తో అయితే కొంచెం లేట్గా అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలండి. చేసుకొని అందులో మన స్వీట్నెస్కి సరిపడా షుగర్ పౌడర్ వేసుకోవాలి. నేనైతే తక్కువే వేస్తాను, ఎందుకంటే షుగర్ ఎక్కువగా వాడను, స్కిప్ చేసేస్తూ ఉంటాను. బెల్లం వేస్తాను. కుకీస్ బెల్లంతో రావండి, సో అందుకని షుగర్ అనేది కొంచెం లిమిట్గా యూస్ చేసుకుంటాను. ఇప్పుడు అందులోనే మనకి ఎంత క్వాంటిటీ కావాలో ఒక కప్పు కస్టర్డ్ పౌడర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఈనో వేసుకొని మైదా, మన పిండి మనకి తెలుస్తుందండి ఉండకట్టేలాగా. అప్పటి వరకు మైదా వేసుకుంటూ కలుపుకొని డస్టింగ్ చేసుకున్న ప్లేట్కి ఇలా చిన్న కుక్కీస్లో వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, అన్ని రకంగా వేసేసుకొని వాటిని అన్నిటిని కలిపి ఆల్రెడీ ఫ్రీ హీట్ చేసుకొని ఉంచుకున్నాం కదండి, అందులో పెట్టాలి. ఇక్కడ నేను పిస్తా క్రష్ చేస్తున్నానండి. ఆ పిస్తా పౌడరు పైన అంతా సర్వ్ చేసుకొని దాన్ని ఫ్రీ హీట్ చేసుకున్న కుక్కర్లోని స్టాండ్లో పెట్టేసుకొని 30 to 40 minutes బేక్ చేసుకుంటే సరిపోద్ది. టేస్టీ కుకీస్ రెడీ. చాలా యమ్మీగా ఉంటాయి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. బాయ్.